కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. రబీ పంటలకు బీమా ఉత్తర్వులు జారీ. పంట రుణాలు పొందని రైతులకు వచ్చే నెలాఖరు వరకు గడువు. ఔషధ సుగంధ మొక్కల సాగు మార్కెటింగ్ అవకాశాలపై సిమాప్లో 3 రోజుల శిక్షణా శిబిరం. పరిహారానికి నిబంధనల కళ్లెం. పంట నష్టం అంచనాలపై మనస్తాపానికి గురవుతున్న బాధిత రైతులు. ప్రశ్నార్థకంగా మారిన కోవూరు చక్కెర కర్మాగారం భవిష్యత్తు. ఆందోళనలో రైతులు, ఉద్యోగులు. ముందుగా సంక్షిప్త సమాచారం. కొత్తగా ఎన్నికైన జిల్లా సహకార సంఘాల అధ్యక్షులకు వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను గాడిలో పెట్టడమే లక్ష్యంగా బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో సంఘాల బలోపేతానికి ప్రణాళికలు ఎలా ఉండాలనే దానిపై అధికారులు తర్ఫీదునిస్తారు. ఆప్కాబ్ ఇచ్చే నిధులు ఏ విధంగా రైతులకు పంపిణీ చేయాలి, రుణ పంపిణీ లక్ష్యాలు తదితర అంశాలపై కీలక సూచనలు చేయనున్నారు. మరిన్ని శిక్షణా తరగతుల ద్వారా ప్రాథమిక సహకార సంఘాలను అభివృద్ధి చేస్తామని బ్యాంకు జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ సంఘాలను బలోపేతం చేయడానికి, సంఘాలను లాభాల పట్లలో పయనింపజేయడానికి సంఘ అధ్యక్షులు వారి దినదిన కార్యక్రమాల్లో చేపట్టవలసినటువంటి అంశాలను, అలాగే సంఘాలలో కావాల్సినటువంటి డిపాజిట్ సేకరణ కానివ్వండి, సంఘాలలో గోదాముల నిర్మాణానికి, అలాగే అక్రిడేషన్, గోదాములలో రైతు పంట పండించినటువంటి సరుకును నిల్వ చేసి దాని మీద లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా వారిని కార్యోన్ముఖులు చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు సహకార బ్యాంకు సిటిఐ కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ జిల్లా అనకాపల్లి అరబ్బుపేటలో వ్యవసాయ పట్టభద్రులైన విద్యార్థుల సమక్షంలో రైతు సదస్సు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలపై అవగాహన కల్పించే దిశగా ఈ సదస్సును ఏర్పాటు చేశామని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు తెలియజేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతులు, పరికరాల పట్ల రైతులకు అవగాహన కల్పించారు. ఒక సెమిస్టర్ అంటే 5 నెలలు మీరు చూసుకుంటారు. వీళ్ళు జూన్లో వచ్చారు. జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ 5 నెలలు వివిధ గ్రామాల్లో వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ. భారత ఆహార సంస్థ అధికారులు వరంగల్ జిల్లా జనగామ డివిజన్ పరిధిలోని 6 మండలాలను సందర్శించారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న వరిని అధికారులు పరిశీలించారు. జనగామ మార్కెట్ సహా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నమూనాలను సేకరించారు. వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గింజ నాణ్యత ఆధారంగా బాధిత రైతాంగానికి ప్రభుత్వం పరిహారం చెల్లింపులో సడలింపులు చేసే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ జేడీ తెలిపారు. అందించే పరిహారం మాటలా ఉన్నా పంటల బీమా ప్రీమియంను మాత్రం ఖచ్చితంగా గడువు తేదీలోగానే రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రబీ సీజన్కు జిల్లాల వారీగా సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం, ఉద్యాన పంటలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు విధి విధానాలను వెలువరించింది. పంట రుణాలు పొందని రైతులు వచ్చే నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాలని తెలియజేసింది. 2013-2014 రబీ సీజన్కు గాను వ్యవసాయ, ఉద్యాన పంటలకు 3 రకాల బీమా పథకాలను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యింది. మామిడి, అరటి, జీడి మామిడి తోటలకు ప్రత్యేకంగా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని, వరంగల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సవరించిన జాతీయ బీమా పథకాన్ని, ఈ 3 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణ పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లో సాగయ్యే పంటల విస్తీర్ణాన్ని అనుసరించి వరి, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిరప, ఉల్లి వంటి 10 రకాల ప్రధాన పంటలకు సాధారణ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో 7 రకాల పంటలకు బీమా వర్తింపజేస్తుండగా విశాఖ జిల్లాలో వరి, మిరప పంటలకు మాత్రమే బీమా పథకం వర్తింపజేయనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ఈ ఏడాది రబీ సీజన్ నుంచి నెల్లూరు జిల్లాలో వరి, మినుము, పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిరప మొత్తం 6 రకాల పంటలకు వర్తింపచేయనున్నారు. ప్రకాశం జిల్లాలో వరి, శనగ, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మిరప వంటి 9 రకాల పంటలకు, వరంగల్ జిల్లాలో వరి, మిరప, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ వంటి 5 పంటలను ఈ పథకం పరిధిలోకి తీసుకున్నారు. అలాగే
ఆలస్యంగానైనా ఈ ఏడాది రబీలో ఉద్యాన పంటలకు వాతావరణ ఆధారిత పంట బీమా పథకానికి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 18 జిల్లాల్లో మామిడి తోటలకు, విజయనగరం, తూర్పుగోదావరి, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అరటి తోటలకు, జీడి మామిడి అధికంగా సాగయ్యే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే జీడి మామిడి తోటలకు ఈ వాతావరణ ఆధారిత బీమా పథకం అమలు చేయనున్నారు. రైతు వేసే పంటను అనుసరించి రుణాలు అందజేసే బ్యాంకులు రైతుల నుంచి ప్రీమియంను మినహాయించి రుణాలు మంజూరు చేస్తాయి. అలానే రుణాలు పొందని రైతులు, కౌలు రైతులు వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు లేదా బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రుణాలు పొందే రైతులకు మార్చి 31 వరకు ప్రీమియం చెల్లించేందుకు గడువును ప్రకటించిన సర్కారు, రుణాలు పొందని రైతులు మాత్రం డిసెంబరు 31లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. పంటల బీమాకు సంబంధించిన సమాచారం కోసం రైతులు సంప్రదించాల్సిన చిరునామా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బషీర్బాగ్, హైదరాబాద్. ఫోన్ నంబర్లు 040-2324-2594. మరొక నంబర్ 040-2324-0235. ఔషధ సుగంధ మొక్కల సాగు రైతులను ఆకర్షిస్తున్న పలు అంశాలు అవరోధంగా నిలుస్తున్నాయి. విత్తన లభ్యత మొదలు మార్కెటింగ్ అవకాశాల వరకు సరైన సమాచారం లేక రైతులు ముందుకు రాలేకపోతున్నారు. ఉత్సాహం కనబరిచి సాగు చేసేందుకు ముందుకొచ్చిన సఫేద్ ముసలి, కోలియాస్ లాంటి పంటలు రైతులను నిండా ముంచటంతో సాగు చేయాలని ఉన్నా కూడా ఏ పంటలను ఎంచుకోవాలో తెలియక ముందుకు రాలేకపోతున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటు రైతులకు, అటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఉపయుక్తంగా ఉండేలా హైదరాబాద్ శివారు బోడుపల్లో కేంద్రీయ ఔషధ సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం ప్రాంగణంలో 3 రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్రీయ ఔషధ సుగంధ మొక్కల పరిశోధన సంస్థలో భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సీమ్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న ప్రారంభమైన శిక్షణ శిబిరంలో సీమ్యాప్ పరిశోధనా సంస్థ ఇన్ఛార్జ్ డాక్టర్ కెపి శాస్త్రి, ప్రధాన శాస్త్రవేత్త కెవిఎన్ సత్య శ్రీనివాస్ సహా రైతులు, ఔత్సాహిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు హాజరయ్యారు. మార్కెట్ అవకాశాలు, సాగు పద్ధతుల పట్ల రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు ఏడాదికి 5-6 పర్యాయాలు సీమ్యాప్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాల కంపెనీల అవసరాల దృష్ట్యా సాగుకు విస్తృత అవకాశాలున్నాయని పరిశోధనా కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ కెపి శాస్త్రి తెలిపారు. అందరూ రైతులు కలిసి కానీ సమిష్టిగా కానీ ఒక గ్రామంలో కొద్దిమంది రైతులు ఈ వ్యవసాయం చేసుకుని కొన్ని గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ అప్రోచ్లో కనుక ఇవి వ్యవసాయం చేసుకుంటే చక్కటి లాభాలు గడించడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 30,000 ఎకరాల్లో ఔషధ సుగంధ మొక్కల సాగు కనిపిస్తోంది. ప్రధానంగా సీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ, విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లోనూ సుగంధ ఔషధ పంటల సాగు ఇతర జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. డిస్టిలేషన్ యూనిట్ల ద్వారా పామరోజా, లెమన్ గ్రాస్ నుంచి నూనెలు వేరు చేసే యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం, కంపెనీలను అనుసంధానం చేసుకుని ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటే ఈ పంటల సాగులో లాభాలు పొందవచ్చని తెలియజేశారు. ఇండస్ట్రీస్లో కూడా ఈ యారమా కెమికల్స్ బాగా యూజ్ చేస్తారు. మెయిన్గా ఈ యారమెటిక్ ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి ఫ్లేవర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్లో బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకి కొన్ని ఫార్మాస్యూటికల్స్లో కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూకలిప్టస్, మీరు పేరు వినే ఉంటారు. ఆ యూకలిప్టస్ అనేది కొన్ని అందులో సిట్రాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. అది అరౌండ్ 80% వరకు ఉంటుంది అన్నమాట. ఆ సిట్రాల్ అనేది కూడా మనం ఇండివిజువల్గా దాన్ని కూడా సపరేట్ చేసుకుంటే ఆయిల్లోంచి దానికి మోర్ వాల్యూ వస్తుంది. అంతేకాకుండా దాని యూజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకొని సాగును విస్తృతపరిచే యోచనలో ఉన్నట్లు శిక్షణకు హాజరైన రైతులు, ఔత్సాహికులు తెలియజేస్తున్నారు. పామరోజా, లెమన్ గ్రాస్ ప్రజెంట్ బాగానే ఉంది సార్. నేను మీడియేటర్లకి, చిన్న చిన్న బయ్యర్స్కి అమ్ముతున్నాను. ఇంకొంచెం పెద్ద కంపెనీలకు కానివ్వండి, కొంచెం పెద్ద స్థాయిలో కానీ మార్కెట్ చేయడం కోసమే ఇక్కడ దాకా రావడం జరిగింది. అవకాశాలు అయితే బాగానే ఉన్నాయని చెప్తున్నారు మన సీమ్యాప్ వాళ్ళు. కానీ నేను ఆల్రెడీ 3 times శాస్త్రి గారిని కలిశాను. ఆయన మంచి నాలెడ్జ్ ఇచ్చారు. దీనిలో యూజ్ చేసే వనమూలికల గురించి చెప్తున్నారు. ఇంకేంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎలా ప్లాంట్స్ నుంచి తీయాలి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, స్టీమ్ డిస్టిలేషన్ గురించి చెప్తున్నారు. బాగా అర్థమవుతుంది నాకు. బోడుపల్ కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధన సంస్థ ఔషధ మొక్కల విత్తనాలను
50-90% రాయితీపై రైతులకు పంపిణీ చేస్తోంది. సుగంధ మొక్కలకు మాత్రం రాయితీ సదుపాయం లేదు. ఔషధ మొక్కల సాగు కోసం ఎకరానికి 2 నుంచి 10,000 రూపాయల వరకు ఔషధ మండలి రాయితీ ఇస్తోంది. సుగంధ మొక్కల సాగు నిమిత్తం 15,000 రూపాయలు రాయితీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఔషధ, సుగంధ మొక్కల సాగును ప్రోత్సహిస్తున్న ఈ పరిశోధనా సంస్థ ముడిసరుకు అమ్ముకోవడంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సమిష్టిగా ముందుకొచ్చినట్లయితే శాస్త్రవేత్తలు స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి ఉచితంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఔషధ, సుగంధ మొక్కలకు సంబంధించిన వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9490755616 లేదా 04027201131. అటు ప్రకృతి విసిరే సవాళ్లతో ఇటు సమాజంలోని అన్ని వర్గాల నుంచి దోపిడీకి గురవుతోన్న ఏకైక వ్యక్తి రైతన్న. జూదంగా మారిన సేద్యంలో కొట్టుమిట్టాడుతున్న మట్టి మనిషి తలరాతను మార్చడంలో ప్రభుత్వాలు చేసింది నామమాత్రమే. 3 ఏళ్లుగా వరుస నష్టాలతో కుదేలైన కష్టజీవికి ఈ ఖరీఫ్ సీజన్ ఆశలు రేకెత్తించింది. తీరా దిగుబడులు అందే దశలో విజృంభించిన భారీ వర్షాలు రైతును నష్టజాతకుణ్ణి చేసేశాయి. ఆదుకుంటామని భరోసానిచ్చిన ప్రభుత్వం నిబంధనల బంధనాలతో బాధితుల ఆశలను నీరుగార్చింది. ప్రాథమిక నష్టం అంచనాలకు, ప్రభుత్వానికి పంపుతున్న నివేదికలకు లంకే కుదరటం లేదు. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలు తూతుమంత్రంగా నమోదు చేయడం కర్షకులను కుంగదీస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని బాధితులు వాపోతున్నారు. రైతాంగం అవస్థలు తెలిసిన అధికారులు నిబంధనల సాకుతో తమను పరిహారానికి దూరం చేయొద్దంటూ వరంగల్ జిల్లా కర్షకులు విజ్ఞప్తి చేశారు. పోయిన నెలలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో 146,000 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టాన్ని నామమాత్రంగా పూడ్చేందుకు 697 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వానికి నివేదించింది. అనంతరం రెవెన్యూ సాయంతో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సర్వేలకు ఉపక్రమించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50% పైగా నష్టపోయిన పంటలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు. మొలకలొచ్చిన వరి పైరు మినహా పత్తి, మొక్కజొన్న పంటలకు జరిగిన అపార నష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. అదేమని బాధిత కర్షకులు ప్రశ్నిస్తే 30% పంట దెబ్బతిందని అధికారులు దబాయిస్తున్నారు. సర్వే తీరుపై పెదవి విరిచిన రైతులు అడ్డగోలు నిబంధనలతో పరిహారం అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెట్టుకు 20 నుంచి 50 కాయల వరకు మురిగిపోవడం జరిగింది. మీద గూడ లేకుండా రాలి ఎర్రబడి చేనులో ఏం మాత్రం దిగుబడి లేకుండా నష్టపోయినాం. దానికి గవర్నమెంట్ అధికారులు చేనులలోకి వచ్చి ఏం నష్టం జరగలేదని చెప్పడం చాలా అన్యాయం. దీనివల్ల రైతు ఎంత నష్టపోతాడో ఏందో అక్కడ కూర్చొని పత్తి నష్టపోలేదు, ఇది పోలేదు, అది పోలేదు. చేనులో ఏరిచ్చిన పత్తి 4,000 పెట్టేవాడిని. మేము ఎంత నష్టపోతున్నాం, ఎంత కోల్పోతున్నాము. బ్యాంకుకు పోతే రుణాలు ఏరు, బయట తెచ్చిన బాకీలు వడ్డీలు కట్టలేము. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా అవుతుంది. ఈ వరితో సహా పత్తి, మొక్కజొన్న, తర్వాత వేరుశనగ కూడా పంట నష్టం జరిగింది. మరి వాటిని కూడా టోటల్గా నష్టం జరిగింది. అందరు కలిసి తీస్తే 50% పైన ఉన్నా కూడా ఇదంతా ఏంటంటే పేరుకు గొప్ప, ఏంటంటే రైతులు నష్టం పోయిళ్ళు వాళ్ళకి ఏదో పరిహారం ఇస్తారన్న ఉద్దేశమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయం అనేది రైతులకు ఎక్కడ లేదు. ఇట్లా 2 రూపాయలు పెట్టండి, యాసింగ్ ఇచ్చే దాటిపోయింది. ఇచ్చే దించడం ఏ దించినా 1 రూపాయి కూడా రాలే. దాని వల్ల మీ ప్రభుత్వం ఉండి ఎందుకు లేకెందుకు? కాకపోతే మీరు చెప్తే ఇంకెవరైనా చెప్తారు ప్రభుత్వానికి, కానీ మీరు మాత్రం ఉండకూడదు. నష్టపరిహారం కోసం పెట్టిన సాగు కాదు కదా ఇది. దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి. దీన్ని మేము పెట్టుబడి పెట్టినాం, పెట్టుబడి తగ్గట్టుగా మాకు సంబంధించిన రావాల్సిన నష్టపరిహారం చెల్లించడం న్యాయంగా భావిస్తున్నాం. ఇప్పుడు గతంలో ఎండాకాలంలో వచ్చిన రాళ్ల వర్షానికి, గతంలో నీలం తుఫాన్కి వచ్చిన నష్టాలే ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. కానీ ఏదో ఆశ రైతు, పేద ఒక్క రైతుల లోపల ఇస్తుందేమో అనే ఆశతోని ఈ సర్వేలు చేయించడం జరుగుతున్నది. దాంట్లో కూడా అందరు రైతుల వాళ్ళ పేర్లు ఇస్తాను. ఇది 3వసారి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటామని భరోసానిచ్చిన ప్రభుత్వం సర్వే సమయంలో ఇలా మెలికలు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో దెబ్బతిన్న 146,000 హెక్టార్లలో 114,000 హెక్టార్లు పత్తి పంటే కావడం గమనార్హం. ఈ విషయాన్ని విస్మరించిన క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం కేవలం 30% మాత్రమే పత్తికి నష్టం జరిగిందని చెబుతూ సర్వే చేపట్టకపోవడం శోచనీయం. ఇప్పుడు రైతులకు ఇప్పుడు వరి పొలాలు అంటే ఇట్లా మొలక వచ్చేసినవి, లేకపోతే మొత్తం నీళ్ళలో పడిపోయి నీళ్లు నిలబడి ఉండి అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి రాసుకోవడం జరుగుతుంది.
పత్తి సర్వే చేస్తున్నాము. అది మొత్తం ఒకసారి సర్వే చేసేసి మనం ఏమి గ్రహించామంటే ఇప్పుడు ఫస్ట్ పికింగ్ అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ పికింగ్కి వచ్చేసరికి ఇది వర్షం పడినప్పటికీ అది 30% హార్వెస్ట్ వరకు మాకు 30% వరకు సెకండ్ పికింగ్లో వస్తుంది. అది దానికి 20%, 30-35% వరకు ఉంది డ్యామేజ్. కానీ మనకు ఏంటి అంటే అబోవ్ 50% ఉంటేనే రాయమని చెప్తారు. నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లిస్తామంటున్న జిల్లా కలెక్టర్ తప్పుడు సర్వే చేపట్టారని ఫిర్యాదు వస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. మళ్లీ పరిశీలన జరిపిస్తామన్న కలెక్టర్ బాధిత రైతులెవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. మునిగిపోవడం అనేది క్రైటీరియా కాదు. క్రాప్ ఎంత డ్యామేజ్ అయింది, దాంట్లో ఈల్డ్ ఎంత తక్కువ పడింది అనే దాని మీదనే మనం ఆధారపడి ఉంటాం. కాబట్టి దీని ప్రకారమే చేస్తాం. దాంట్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే నాతో దృష్టి తీసుకొస్తే నేను చేస్తాను. అధిక శాతం పత్తి పంట తేత దశలో దెబ్బతిని ఎకరాకు 45 క్వింటాల పత్తి నష్టం జరిగిందన్నది యథార్థం. ఆ తర్వాత వచ్చిన పత్తి కూడా నాణ్యతగా లేదని మార్కెట్లో ధర దక్కని అయోమయం. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కురాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతుండగా నష్టాన్ని లెక్కకట్టడానికి నిబంధనల సాగుతో సర్కారు మొండిచేయి చూపడం అమానుషం. జిల్లాలో పత్తి పంటకు జరిగిన నష్టం అపారమన్నది కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్నా కనీసం జరిగిన నష్ట శాతాన్ని బట్టి పరిహారం అందించేలా అధికారులు పూనుకోకుంటే రైతులు నిలదొక్కుకోలేరు. ఇప్పటికే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో సర్కారు పెద్ద మనసుతో రైతులను ఆదుకోవాల్సి ఉందని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత 2 దశాబ్దాలకు పైగా ఘనచరిత్రతో రైతుల ఆదరాభిమానాలు చూరగొన్న కోవూరు చక్కెర కర్మాగారం సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. 8 నెలలుగా రైతులకు చెల్లింపులు లేక, ఉద్యోగులకు జీతాలు లేక కర్మాగారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వారంతా అల్లల్లాడిపోతున్నారు. ఈ సీజన్లో అసలు క్రషింగ్ ప్రారంభమవుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. సంక్షోభంలో కూరుకుపోయిన కోవూరు చక్కెర కర్మాగారం దుస్థితిపై జైకిసాన్ ప్రత్యేక కథనం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న కోవూరు చక్కెర ఫ్యాక్టరీకి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది. 120 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ నడుస్తుండగా ఒకప్పుడు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొంది లాభాల బాటలో పయనిస్తూ రైతులకు కల్పతరువుగా ఉండే ఈ కర్మాగారం మూతపడే దశకు చేరుకుంది. ఫ్యాక్టరీని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలివేసింది. దీంతో గత ఏడాది రైతులకు రావలసిన 7 కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లింపులు జరగలేదు. ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు, వారికి అందాల్సిన సదుపాయాలు మొత్తం కలుపుకుంటే 10 కోట్ల రూపాయల వరకు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీ కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది. యాజమాన్యం చేపట్టిన అనాలోచిత చర్యల వల్లే కర్మాగారానికి ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఉండే సామాన్లు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చారే కానీ సరిగ్గా బిగించింది లేదు. వీళ్ళ కమిషన్ల కోసం సామాన్లు కొంటూ నష్టాల బాట చూపించారు. దీని నష్టాలకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎండి గారును. ఈ ఎండి గారు లీలలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. సుమారుగా యాజమాన్య వైఫల్యాల వల్ల సుమారుగా 20 నుంచి 25 కోట్ల రూపాయల నష్టం వాడటం జరిగింది. ఎందువలనంటే వీళ్ళు మంచి రేటు ఉన్నప్పుడు చక్కెర అమ్మకుండా అక్కడ స్టాక్ పెట్టి రేట్లు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ సీజన్లో కూడా 32 రూపాయలు చక్కెర ఉన్నప్పుడు అమ్మకుండా ఈరోజు 26 రూపాయలకు వచ్చిన మనం ఈరోజు అమ్మడం జరుగుతుంది. పోయిన సంవత్సరం సీజన్లో సకాలంలో ఆడని దాని వల్ల కూడా రికవరీ 8-9 రావాల్సిన రికవరీ కూడా 7 రికవరీ వచ్చింది. సుమారుగా 1.5 రికవరీ వంతున చూసుకున్నా కూడా ఇంకొక 4 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఈ యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకున్న వలన ఈ సంవత్సరం సుమారుగా 10 కోట్ల నష్టం వాటిల్లింది. మరోపక్క కర్మాగారం ఎండీ అక్రమాలకు పాల్పడినట్లు ఉద్యోగులు, రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని నడిపించే నాథుడే కరవయ్యాడని, తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కర్మాగార ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఆడకపోతే మా బతుకులంతా రోడ్డు మీద ఉంటాయి. మాకు రావాల్సిన బకాయిలన్నీ అట్నే ఆగిపోయి ఉన్నాయి. ఈ తొందరగా వస్తే కానీ మేము బతకలేని పరిస్థితి మా ఉన్నాం. ఫ్యాక్టరీ సామర్థ్యం 2500 టన్నులైనా సామర్థ్యం మేరకు క్రషింగ్ జరగడం లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోకపోవడంతో ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టింది. డిసెంబర్లో చక్కెర క్రషింగ్ ప్రారంభం కావలసి ఉండగా ఆ దిశగా అవసరమయ్యే చర్యలేవి కనిపించడం లేదు. 150 టన్నులు తోలున్నాను. ఇప్పుడు 2 లక్షల రూపాయలు వచ్చింది. పూర్వం మొత్తం రావాలా సుమారు ఒక 6-7 లక్షలు రావాలా. గావిత్రి ఆ ఫ్యాక్టరీలో లెక్క చూసుకుంటే 7 లక్షలు దాకా రావాలా. రైతుల కాడ 2 రూపాయలు వడ్డీ 3 రూపాయలు వడ్డీ తెచ్చుకొని చేసుకుంటున్నాం. ఏముంది అది ఇది కాకుండా ఉంటే ఏదో ఒకటి చేసుకోవాల్సినట్టు ఉంటుంది. ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి యాజమాన్యం వల్ల ఇంకా అంతకన్నా ఏం చేయగలిస్తారు రైతులు.
ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన కోవూరు చెరకు కర్మాగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. నష్టాలను అధిగమించి రైతులకు, ఉద్యోగులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ఈ ఏడాది క్రషింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రధాన మార్కెట్లలో ఈ రోజు పలు వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సంబ మసూరి గరిష్ట ధర 2400, కందులు విజయవాడ కనిష్ట ధర 4200, గరిష్ట ధర 4300, ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 4200 రూపాయలు, పెసలు విజయవాడ గరిష్ట ధర 5200, గరిష్ట ధర 5300, ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు 5300 రూపాయలు, మినుములు విజయవాడ కనిష్ట ధర 4300, గరిష్ట ధర 4400, శనగలు విజయవాడ కనిష్ట ధర 3300, గరిష్ట ధర 3400, పసుపు క్వింటాకు రూపాయలలో వరంగల్ కాడి రకం కనిష్ట ధర 4000, గరిష్ట ధర 4500, గోల కనిష్ట ధర 4100, గరిష్ట ధర 4200 రూపాయలు, పత్తి వరంగల్ కనిష్ట ధర 3200, గరిష్ట ధర 4455, ఖమ్మం కనిష్ట ధర 4100, గరిష్ట ధర 4400, ఆదిలాబాద్ కనిష్ట ధర 3900, గరిష్ట ధర 4450 రూపాయలు, సోయా క్వింటాకు రూపాయలలో ఆదిలాబాద్ కనిష్ట ధర 3000, గరిష్ట ధర 3600 రూపాయలు, మిరప ఖమ్మం కనిష్ట ధర 3300, గరిష్ట ధర 5800 రూపాయలు, వరంగల్ వండర్హాట్ ఏసీ రకం కనిష్ట ధర 7000, గరిష్ట ధర 7500 రూపాయలు, వేరుశనగ వరంగల్ కనిష్ట ధర 1800, గరిష్ట ధర 3900 రూపాయలు, మొక్కజొన్న వరంగల్ కనిష్ట ధర 1100, గరిష్ట ధర 1240 రూపాయలు, ఖమ్మం కనిష్ట ధర 1100, గరిష్ట ధర 1220 రూపాయలు, బెల్లం క్వింటాకు రూపాయలలో విజయవాడ కనిష్ట ధర 3800, గరిష్ట ధర 4000 రూపాయలు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, మొబైల్ నంబర్ 9394450069. నమస్కారం.